నా పేరు సరగడ నోకరాజ్ అండి. నేను నేవల్ డాక్యార్డ్లో యూడీసీగా పనిచేస్తున్నాను. నాకు హాబీ ఏంటంటే అన్నమాచార్య కీర్తనలు, ఆ యొక్క స్వామి యొక్క సంకీర్తనలు గానం చేయడమే ఒక పరమావధిగా ఎంచుకొని అన్నమాచార్య కీర్తనలు గానం చేస్తానండి. అనేక దేవాలయాల్లో చేయడం జరిగింది. అయితే ఒకనొకప్పుడు మేము ఈ కాకినాడ రావడం జరిగింది. ఇక్కడ సరస్వతి రాజారెడ్డి గారు వారి యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి నేను వెళ్ళడం జరిగింది. నేను చాలా బాగా ఇంప్రెస్ అయ్యానండి. ఆ ప్రోగ్రాము సామాన్యులు కూడా దాన్ని చక్కగా అర్థం చేసుకొని ఆ యొక్క కార్యక్రమాన్నిలో పాలు పంచుకోవడానికి ఎక్కువగా కూడా అవకాశం అందరికీ కూడా కలగడానికి వారు బాగా చూపించారనమాట. అంతేత ఏంటంటే ఇది నాకు బాగా ఇంప్రెస్ అయ్యి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే కోరిక నాకు బాగా కలిగింది, ఇంప్రెస్ అయ్యాను. అప్పటి నుంచి కూడా నాకు ఈ భగవద్గీతని ఈ యొక్క వచన రూపంలో అందరికీ కూడా తెలియజేయాలనే కోరిక కూడా నాకు కలిగిందండి. అప్పటి నుంచి కూడా వారు వారి యొక్క చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా నేను వెళ్ళడం జరుగుతున్నదండి. దీనివల్ల మనకు మనం పుట్టినందుకు ఒక మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన, సత్వాక్కు, ఒక మంచి తపస్సు చేసిన మునులు ఏ విధంగా తపస్సు చేసుకుని వాళ్ళు భగవంతుడి యందు ధ్యాస కలిగి నిరంతరం ఆ యొక్క స్వామిని ఆ ధ్యానంలో ఉంచుకున్నారో అలాగా నిరంతరం ఈ భగవంతుడి యొక్క ధ్యానంలో మనం ఉన్నట్టుగానే ఉంటుందండి. ఇది ఒక మహా తపస్సులు చేసి వాళ్ళు ఎంత తరించారు. అంత మనం చేయలేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు సరస్వతి రాజారెడ్డి గారు చెప్పే విధానం అంతా కూడా ఎలాగున్నదంటే ఆ విధానాన్ని మనం ఫాలో అయ్యామంటే తెలుసుకుని నేను కూడా ధన్యుని అవుతాను, 10 మందికి ఈ విధంగా ధన్యులు చేసినట్టుగా అవుతుంది, తర్వాత వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయి అనేటటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నాకు చాలా బాగా నచ్చింది. వారికి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి చేయూతన ఇవ్వాలి అనేటువంటి సంకల్పం నాకు కలిగిందండి. వారి చేయూత ఇవ్వడం అంటే ఏంటంటే వారు చెప్పేటువంటి కార్యక్రమాలన్నీ ఆలకించి ప్రజలందరికీ తీసుకొని వెళ్ళి చెప్పాలని చెప్పి మేము కూడా ధన్యులు అవ్వాలని వాళ్ళ ధన్యులు చేయాలనేటువంటి కోరికతో ఈ భగవద్గీత జై భగవద్గీత కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతున్నది.